నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. నమో నారాయణాయ, నమో భగవతే వాసుదేవాయ, శ్రీ విష్ణవే నమః. ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదన అనే శ్లోకంలో ఈశాన శబ్దానికి అర్థం చెప్పుకుంటున్నాం. ఇంతకు ముందే నామాలలో ఈశ్వర శబ్దం వచ్చింది, తర్వాత కూడా రాబోతోంది ఈశ్వర శబ్దం. అయితే అనేక మార్లు ఈశ్వర శబ్దం ప్రయోగింపబడడంలో ఒకే అర్థంలో ప్రయోగింపబడలేదు. అక్కడ ఉన్న విషయం బట్టి ఆ ఈశాన్ నామానికి ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది. ఇక్కడ ఈశానః అంటే సర్వభూతముల యందు ఉండి శాసించేవాడు, సర్వభూత నియంతృత్వాత్ ఈశానః, సర్వభూతములను శాసిస్తూ ఉన్నాడు, సర్వభూతముల యందు ఉండి శాసిస్తున్నాడు. దీన్నే భగవద్గీతలో ఈశ్వర సర్వభూతేషు హృద్దేశే అర్జున తిష్టతి, హృదయములో ఉండి ఆయన శాసిస్తున్నాడు. ఏ విధంగా శాసిస్తున్నాడు, ఎందుకు ఈశానుడై ఉన్నాడంటే సమస్త జీవకోటికి ప్రాణికోటికి ప్రాణాన్ని ఇస్తూ ఉన్నాడు ఆయన. అందుకే తర్వాతి నామం ప్రాణదః. సర్వభూతముల్లో ఉండేటువంటి ఈశానుడు ప్రాణములనిస్తూ ఉన్నాడు. సర్వభూతకోటికి జీవకోటికి దేవతలకు సైతము ప్రాణాన్నిచ్చేటటువంటి వాడు. అంటే బ్రతుకు అనేటువంటిది ఇచ్చేది, ఊపిరి అనేటువంటిది ఇచ్చేది ఆ స్వామి. అయితే ఈ ఊపిరి ఈ బ్రతుకు ఇస్తున్నాడు అంటే బ్రతుకు వేరుగాను ఆయన వేరుగాను ఉన్నాడా అంటే ప్రాణః అని తర్వాత నామం. ప్రాణాన్ని ఇచ్చేవాడు ఆయనే, ప్రాణము ఆయన యొక్క స్వరూపమే అని. సాధారణంగా లోకంలో ఇచ్చేది ఇచ్చేవాడు ఈ రెండు వేరుగా ఉంటాయి. ఇలా వేరుగా ఉండడం వల్ల ఒక లోటు ఉంటుంది. ఇచ్చేదంతా అయిపోతే ఇచ్చేవాడు ఏమీ చేయలేడు. అలాగే ఇచ్చేవాడు వేరుగా ఉంటే ఇచ్చేది స్వతంత్రంగా ఏమీ చేయలేదు. కానీ ఇచ్చేది ఇచ్చేవాడు తానే గనక సర్వస్వతంత్రుడైనటువంటి వాడు. ప్రాణదాహ ప్రాణః అనగానే ఈ లోకమునంతరికీ ప్రాణాన్ని ఇస్తున్నాడు ఆయన. మనకు తెలియకుండానే మన ఊపిరి తీస్తూ ఉంటాం, మన ప్రయత్నంతోనా తీస్తున్నాం. మన పుట్టుకే మన ప్రయత్నంతో జరగలేదు. అదేవిధంగా మన ఊపిరి మనకు తెలియకుండానే నిత్యం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా మనలో శ్వసన రూపంతో ఆయన ఉంటాడు. ఆ విధంగా మనకు ఊపిరినిచ్చి ప్రాణాన్నిచ్చేటువంటి వాడు. ఈ ప్రాణం అనేక విధములుగా మన శరీరంలో నిండి ఉంది. ఒకే ప్రాణము దశ విధములైన వాయువులుగా, దశవిధ ప్రాణములుగా నిండి ఉన్నది. ఈ ప్రాణములన్నింటినీ ప్రసాదించినటువంటి పరమేశ్వరుడు ఆయన. కో హ్యేవా అన్యాత్ క ప్రాణ్యాత్ అని వేదవాక్యం చెప్పింది. ఆయన తప్ప ఇంకెవరు ప్రాణాలను ఇవ్వగలరు అని. ఈ ప్రాణదహ అన్న శబ్దానికి ప్రాణములను దదాతి ఇచ్చువాడు గనక ప్రాణదహ అన్నారు. అంతేకాక శబ్దానికి ఖండనము అని అర్థం కూడా ఉన్నది. ప్రాణములను తీయువాడు అని కూడా, అంటే సృష్టి సంహారకుడు కూడా ఆయనే. కాలాత్మన జతి ఖండయతి ఇది ప్రాణదహ అని. ప్రాణములను కాలస్వరూపుడి కబళిస్తాడు గనక ఆయన ప్రాణదహ. అంటే ప్రయోగానికి కానీ ఉపసంహరణానికి కానీ రెండిటికి అధికారం ఆయనకే ఉంది. ప్రాణములను ఇవ్వడం కానీ తీయడం కానీ, అంటే సమయం చూసి ప్రాణం ఇవ్వడం, సమయం చూసి ప్రాణాన్ని తీయడం. ఎందుకంటే ఈ సృష్టి స్థితి సంహార క్రియలు ఆయనవి గనక. అంతేకాక ప్రాణాన్ దీపయతి శోధయతీతివా ప్రాణదాహ అన్నారు. మన ప్రాణశక్తిని దీపింపజేసేటటువంటి వాడు, శోభింపజేసేటువంటి వాడు, శుద్ధం చేసేటటువంటి వాడు అని. మన ప్రాణశక్తి ఏదైతే ఉందో దానితోనే జీవితం అంతా నిర్వహింపబడుతుంది. ఈ ప్రాణశక్తి దేనివల్ల వస్తుంది? ఆయన వల్లనే వస్తుంది. ఈ ప్రాణశక్తిని శుద్ధం చేసేవాడు కూడా ఆయనే. అంతేకాక తర్వాత నామం ప్రాణః అన్నారు. ప్రాణములను ఇచ్చేవాడే ప్రాణస్వరూపుడే మనలో ఉన్నాడు. అంటే మనలో ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో ఉంటూ సమస్త అవయవములందు కూడా ప్రాణశక్తి వ్యాపించి ఉంది. అలా వ్యాపించి ఉన్నటువంటి వాడు ప్రాణశక్తి స్వరూపంగా పరమాత్మ అని. ఆ పరమాత్మ ప్రాణస్య ప్రాణం అన్నారు. ప్రాణమునకు కూడా ప్రాణమైనటువంటి వాడు అని. మన ప్రాణాలకి ప్రాణమైనటువంటి వాడు పరమేశ్వరుడు. ప్రాణేశ్వర అనే నామము పరమేశ్వరునికి తప్ప ఇంకెవ్వరికీ చెల్లదు. లోకంలో ఏదేనో భావాత్స్యం చేత ఎవరినైనా ప్రాణేశ్వరి ప్రాణేశ్వరుడు అని అంటాం, కానీ ప్రాణం మీద ఈశ్వరత్వం మాత్రం భగవంతుడికి ఒక్కడికే ఉంది. అందుకే ఈశాన ప్రాణద ప్రాణః అంటే ప్రాణముల పైన ఈశ్వరత్వం కలిగినటువంటి వాడు ఆయన. ప్రాణములు ఇచ్చేవాడు, ప్రాణాన్ని నడిపేవాడు కూడా.
ఈ ప్రాణము దశవాయు జయాకార అని చెప్పారు. ఈ ప్రాణం మనలో ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములనే ప్రధాన వాయువులుగాను, నాగ కూర్మ కృకర దేవదత్త ధనంజయ అనేటువంటి పంచ ఉపవాయువులుగాను, ఈ విధంగా దశ విధములైన వాయుస్వరూపంగా మన శరీరంలో తిరుగుతోంది. ఈ ప్రాణములు ఉన్నంతకాలమే, ఈ ఉసురు ఉన్నంతకాలమే మనం ఉండేది. ఉసురునిచ్చేవాడు ఆయన. ఈ ప్రాణాన్ని ఉపాసించమని మనకి యోగశాస్త్రం చెప్తోంది, ప్రాణోపాసన అని. బాగా శ్వాసను గమనిస్తే చాలు పరమేశ్వరుని గమనించినట్లే. ఈ శ్వాస రూపంలో శ్వసన రూపీ ప్రాణ విష్ణు అని విష్ణు పురాణం చెప్పింది. శ్వసన రూపంలో ఉన్నాడు. అందుకే యోగులు ఈ ప్రాణశక్తి ఉపాసన చేస్తారు. వాయువును నిరోధించి ఈ ప్రాణశక్తిని ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా రేచక పూరక కుంభకాలు జరిపి ఇడా పింగళ సుషుమ్న నాడుల ద్వారా వాయు సంచారం చేసి ప్రాణోపాసన చేస్తారు. ఈ ప్రాణోపాసన చేసి, అంటే భగవంతుడు మనకిచ్చినటువంటి మహాశక్తి ప్రాణశక్తి, ఇచ్చినటువంటి వాడు ఆయన, ప్రాణశక్తిగా లోపల దీపిస్తున్నవాడు ఆయనే. ఆ కారణం చేత ఆయన పట్ల కృతజ్ఞత ప్రకటిస్తూ ఈ ప్రాణశక్తిని గమనించాలి, ఈ ప్రాణశక్తిని సరిగ్గా వినియోగించుకోవాలి. ఆ విధంగా వినియోగించుకోవడం ఏదైతే ఉందో అది ప్రాణోపాసన, అది యోగ విద్య. ఇది యోగ విద్యకు సంబంధించినటువంటి నామం ఇందులో చెప్పబడింది. ఈ ప్రాణోపాసన చేయడం చేత యోగులు తమ ఆయువుని శక్తిని పెంచుకుంటారు. ప్రాణశక్తిని సరిగ్గా వినియోగించుకోవడం వల్ల సిద్ధులు అనేక వేల ఏండ్లు జీవించగలుగుతున్నారు. ఎందుకు? ప్రాణశక్తి స్వరూపుడైన నారాయణ్ణి ఉపాసిస్తున్నారు వాళ్ళు. అందుకే ప్రాణాయామాదులు ఇవన్నీ కూడా మనకు తెలియజేయబడుతున్నాయి యోగ విద్యలో. ఈ విధంగా ప్రాణస్య ప్రాణం, ప్రాణమును కూడా ప్రాణమైనటువంటి వాడు గనక ప్రాణ అని. ఈ ప్రాణం ఎక్కడుంది? కేవలం ఒక మానవుల్లో ఉందా, జీవకోటిలా ఉందా అంటే సమస్తమైన బ్రహ్మాండమునందు నిండి ఉంది ఈ ప్రాణము. సమస్తమైన బ్రహ్మాండమునందు నిండి ఉన్నది ఈ ప్రాణం. దేవతలకు కూడా ప్రాణం ఉంది, వారికి కూడా మనుగడ అనేటువంటిది ఉంటుంది. నారాయణుని ఆజ్ఞ చేత నారాయణుడు వాళ్ళలో ప్రవేశిస్తాడు తన శక్తిని. ఆ విధంగా ప్రవేశించిన శక్తే ప్రాణశక్తి. దాన్ని బట్టి వాళ్ళు పనులు చేస్తూ ఉంటారు. పెద్ద తిరుమలాచార్యులు అంటారు, కమలాసనాది దేవతల బ్రతుకులు నీ వలన కావునా అని. ఆయన వల్లనే కమలాసనాది బ్రహ్మాది దేవతల బ్రతుకు కూడా ఆయన వల్లనే ఉన్నది. వారికి కూడా ప్రాణశక్తినిచ్చేటువంటి వాడు. ఈ ప్రాణశక్తి ముల్లోకాలలోనూ కూడా వ్యాపించి ఉంటుంది. భూహు భువః సువః, భూర్భువః సువః, ముల్లోకాల్లోనూ కూడా వ్యాపించి ఉన్నటువంటిది ప్రాణశక్తి. ప్రాణితి అనేన ఇతి ప్రాణః అని. దేనివల్ల మనం బ్రతుకుతున్నామో అది ప్రాణము అని. దేవానాం నిరవర్తత తనురేకః అని. దేవతలకు కూడా అదే శక్తి అవుతుంది. ఈ ప్రాణశక్తి గురించే గాయత్రి మహావిద్య చెప్పబడింది. ఈ ప్రాణదః ప్రాణః అన్న దానిలో గాయత్రి మహావిద్య చెప్పబడుతోందని తెలుసుకోవాలి. గాయత్రి అంటేనే ప్రాణశక్తిని రక్షించేది. ఏ మంత్రమైనా గమనించితే ప్రాణశక్తి రక్షణ కలిగించేది, ప్రాణశక్తిని పుంజీభూతం చేసేది, ప్రాణశక్తిని ఉద్దీపింపజేసేది అని తెలియాలి. ప్రాణశక్తికి సంబంధించినదే మంత్రం. అంటే శబ్దము ఉచ్ఛ్వాస నిశ్వాసలపైన వెళుతూ ఉంటుంది. కనుక ఏ మంత్రాన్నైనా సరే ఉచ్ఛ్వాస నిశ్వాసలనే తంత్రి గుండా పంపించితే ఈ ప్రాణశక్తి ఉద్దీపనం చెందుతుంది. గాయత్రి మంత్రం ప్రధానంగా ప్రాణశక్తి రక్షణ కోసమే ఉద్దేశింపబడింది. గయాన్ త్రాయతే ఇది గాయత్రి, ప్రాణములను రక్షించునది అని. ఈ గాయత్రి మహాశక్తి భూర్భువస్సువః అని మొదలవుతుంది. అంటే ముల్లోకముల యందు నిండి ఉన్నటువంటిది. దీన్ని ఇంకా చెప్తే 3 వ్యాహృతులు అంటారు. భూహు భువః సువః అని. సప్త వ్యాహృతులు కూడా చెప్పారు. భూహు భువః సువః మహః జనః తపః అని, భూర్భువస్సువః అని. ఇలా చెప్తూ మొత్తం 7 వ్యాహృతులు చెప్పారు. సప్త ఇమే లోకా యేషు చరంతి ప్రాణాః అని వేదం చెప్పింది. ఈ 7 వ్యాహృతులు ఏవైతే ఉన్నాయో సప్తలోకములు ఊర్ధ్వలోకములపైవి, ఈ ఊర్ధ్వలోకముల యందు ప్రయాణిస్తున్నటువంటి ఏ ప్రాణశక్తి ఈశ్వర చైతన్య శక్తి ఉందో అది ప్రాణములు అనిపించుకుంటున్నాయి. అందుకే సప్త వ్యాహృతులు చెప్పి గాయత్రి చెప్పడం అంటే సమస్త లోకముల యందు విశ్వమునందు వ్యాపించి ఉన్న ప్రాణశక్తిని అనుసంధానం చేయడం అన్నమాట. సమస్త విశ్వమునందు ఏ ప్రాణశక్తి ఉన్నదో అదే ప్రతి జీవుని యందు కూడా శోభిస్తోంది. దానివల్ల అతడు మనుగడ సాగించగలుగుతున్నాడు. ఇలా సర్వజీవుల మనుగడికి కారణమైనటువంటి ప్రాణశక్తి స్వరూపుడు నారాయణుడు. అందుకే ప్రాణదః ప్రాణః అన్నారు. త్యాగరాజస్వామి ప్రాణాధారమైన ఆ పరమేశ్వరుని స్తోత్రిస్తూ అంటాడు, నా జీవాధార, నా నోము ఫలమా, నా చూపు ప్రకాశమా, నా నాసికా పరిమళమా, నా జపవర్ణ రూపమా, నాదు పూజా సుమమా, త్యాగరాజ సన్నుత నా జీవాధార అన్నారు. జీవాధార, నా ప్రాణానికి ఆధారమైనటువంటి వాడా అని. ఈ ప్రాణశక్తి మనలో ప్రతి ఇంద్రియంలోనూ ప్రసరించి అక్కడ చైతన్యంగా దీపిస్తూ ఉన్నది. అలాంటి జీవాధారమైన ప్రాణమై ఉన్నాడు నారాయణుడు. మనకు ప్రాణం ఆయన. అది తెలుసుకుంటే చాలు ఆ భక్తి ప్రపత్తులు మనలో పొంగుతాయి.
ఈ నామోచ్చారణ వల్ల ప్రాణదః ప్రాణః అనేటువంటి ఈ శ్లోకాన్ని ఉచ్చరించడం వల్ల మనలో ప్రాణశక్తి రక్షింపబడుతుంది. ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ. సమస్త జీవకోటి యందు ప్రాణస్వరూపుడుగా ఉన్నటువంటి ఆ స్వామి జ్యేష్ఠ. జ్యేష్ఠ అంటే పెద్దవాడు అని అర్థం, అంటే వృద్ధతముడు అని. అతి పెద్దవాడు, ఎప్పటివాడో తెలియదు. అందరికీ పెద్దవాడు బ్రహ్మదేవుణ్ణి పితామహుడు అన్నాము అంటే ఆ బ్రహ్మదేవుని కన్నా ముందున్నవాడు ఆయన. అందువల్ల జ్యేష్ఠ అని. బ్రహ్మైవ భూతానాం జ్యేష్ఠ అని శృతి చెప్తోంది మనకి. బ్రహ్మైవ పరబ్రహ్మ యొక్కడే సమస్త భూతకోటికి జ్యేష్ఠుడై దీపిస్తున్నటువంటి వాడు. ఇదే రుద్రంలో కూడా నమో జ్యేష్ఠాయచ అని వస్తుంది. జ్యేష్ఠుడైనటువంటి స్వామికి నమస్కారం అని. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమ శ్రేష్ఠాయ. జ్యేష్ఠుడై శ్రేష్ఠుడై ఉన్నటువంటి వాడు అని. ఆ తర్వాత నామమే శ్రేష్ఠ. పెద్దవాడైనంత మాత్రాన ప్రయోజనం లేదు కదా, అక్కడ శ్రేష్ఠత్వం కూడా ఉండాలి. శ్రేష్ఠత్వం అంటే గొప్పతనము. పెద్దవాడు ఆయనే, గొప్పవాడు ఆయనే, అంటే కీర్తింపదగినవాడు అని. కీర్తింపదగిన గుణములన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి. శ్రేయస్కరమైన గుణములన్నీ ఎవరి దగ్గర ఉన్నాయో అతడు శ్రేష్ఠుడు అని. అయం అతిశయేన ప్రశస్యతమః ఇది శ్రేష్ఠ. అయం ఈతడు అతిశయేన ప్రశస్యతమః, అత్యంత ఉత్కృష్టంగా ప్రశస్తి వహించినటువంటి వాడు గనక శ్రేష్ఠుడు అనిపించుకున్నారు. అయితే ప్రాణశబ్దం తర్వాత జ్యేష్ఠ శ్రేష్ఠ వచ్చింది. ఇక్కడ ఒక యోగ విషయం ఉన్నది. ప్రాణో వావ జ్యేష్ఠశ్చ శ్రేష్ఠశ్చ అని వేదవాక్యం. ఈ ప్రాణశక్తే జ్యేష్ఠము శ్రేష్టము అని. జ్యేష్ఠమైన శ్రేష్టమైన ప్రాణశక్తి అని. జ్యేష్ఠమైన శ్రేష్టమైన ప్రాణశక్తి అంటే ఈ ప్రాణములన్నిటికీ కూడా మూలమైనటువంటి వాడు అని చెప్పడం. దీన్ని ముఖ్య ప్రాణస్వరూపుడు అని. ఈ ముఖ్య ప్రాణమే సమస్తములైనటువంటి గ్రహమండలాలకి విశ్వానికి కూడా ఆధారభూతమైనటువంటిది ఈ ముఖ్య ప్రాణం. జ్యేష్ఠ శ్రేష్ఠ శబ్దముల ద్వారా ముఖ్య ప్రాణస్వరూపుడైనటువంటి విష్ణువుని తెలియజేస్తూ ఉన్నారు. ప్రాణోవావ జ్యేష్ఠశ్చ శ్రేష్ఠశ్చ అని. ఈ విధంగా జ్యేష్ఠ శబ్దము శ్రేష్ఠ శబ్దము సర్వకారణత్వాన్ని జ్యేష్ఠ శబ్దం తెలియజేస్తుంటే సర్వోన్నతుడు గొప్పవాడు ఉత్కృష్టుడు అని శ్రేష్ఠ శబ్దం తెలియజేస్తుంది. ఈశానుడై ప్రాణములను ప్రసాదించువాడై ప్రాణస్వరూపుడై జ్యేష్ఠుడై శ్రేష్ఠుడై ఉన్నటువంటి విష్ణువే ప్రజాపతి అని తర్వాత నామం. ప్రజాపతి ఆయన అంటే ఈ ప్రాణముల ద్వారా ఏం చేస్తున్నాడు? ప్రజాపతి అవుతున్నాడు. ఈశానుడు గనక ప్రజాపతి. ప్రజాపతి అంటే సమస్త ప్రజలంటే భూతకోటి. ప్రజ అంటే భూతకోటి కనుక భూతకోటికి ఈశ్వరుడైన వాడు ప్రజాపతి, అంటే ప్రాణస్వరూపుడి ఈ ప్రజలందరినీ పాలిస్తున్నటువంటి వాడు. అయితే ప్రజ అనగానే మరొక అర్థం కూడా చెప్పారు పరాశర భట్టర్. ప్రజానాం నిత్య సూరీణాం పతి. నిత్య సూర్యులు అనేటువంటి భక్తులు భాగవతులు ముక్తులు ఎవరున్నారో వారందరికీ కూడా పతి అనేటువంటి వాడు కనుక ప్రజాపతి అని. ఈ ప్రజాపతి శబ్దము సృష్టికర్తృత్వ విషయంలో విష్ణువుకు వాడేది. సృష్టికర్తగా వ్యవహరించిన విష్ణు శక్తి ఏదైతే ఉందో అది ప్రజాపతి శబ్దం ద్వారా తెలియజేయబడుతుంది. ఈ ప్రాణము ద్వారా ప్రాణ ప్రసాదనం ద్వారా ఆ జ్యేష్ఠ శ్రేష్ఠుడైన విష్ణువు ఈ సమస్త సృష్టికి కర్త అవుతున్నాడు. అందువల్ల ప్రజాపతి అనే శబ్దం చేత ఆయన వాచ్యుడు. ఈ ప్రజాపతి పరమాత్మ అని, ఆ పరమాత్మనే ప్రజాపతి అన్నారు. ఈ ప్రజాపతి హిరణ్యగర్భ, హిరణ్యగర్భుడు అన్నారు. హిరణ్యగర్భం అంటే సమస్తమైనటువంటి బ్రహ్మాండమునందు ఉన్నటువంటి వాడు గనక హిరణ్యగర్భుడు అన్నారు. ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదన. ఇందులో ప్రజాపతి అనే శబ్దం వరకు అర్థం చెప్పుకున్నాం. ఈశానుడై సర్వభూతముల యందు ఉన్నవాడు ప్రాణములను ప్రసాదిస్తూ ప్రాణములకు చేష్టలు కలిగించేవాడు, ప్రాణచేష్టలు కలిగించినటువంటి వాడు ఆయన స్వామే ప్రాణస్య ప్రాణ. ప్రాణమునకు కూడా ప్రాణమై సర్వ జీవకోటి యందు విశ్వమునందు వ్యాపించి ఉన్నటువంటి వాడు. అతడే జ్యేష్ఠుడు శ్రేష్ఠుడు అంటే ముఖ్య ప్రాణస్వరూపుడు, అతి పురాతనుడు, అత్యంత ప్రశస్తి వహించినటువంటి వాడు. అతడే ప్రజాపతి, సర్వభూతకారకుడు. అతడు హిరణ్యగర్భ, హిరణ్యగర్భుడు అని. ఈ హిరణ్యగర్భనామం సూర్యునికి ఉన్నది, బ్రహ్మదేవునికి ఉంది. అంటే బ్రహ్మదేవునిగా సూర్యునిగా కూడా దీపిస్తున్నటువంటిది నారాయణ తేజమే. ఇక్కడ హిరణ్యగర్భంలో హిరణ్యము అంటే బంగారం అని అర్థం. అంటే హిరణ్మయాండము అని ఒకటి చెప్పబడింది. అంటే బంగారు రూపంలో ఉన్నటువంటి ఒక అండము, ఒక గోళాకృతి. ఈ గోళాకృతి సృష్టికి పూర్వం ఉండేది. అది తర్వాత చిన్నమై ఈ సమస్తములైనటువంటి గ్రహమండలములుగా వ్యాపించి ఉన్నది అని. విజ్ఞాన శాస్త్రం ప్రకారం కూడా ఒక మహా తేజపుంజం ఉండేదని,
అది చిన్నమే ఈ విధంగా సమస్త గ్రహమండలములుగా వచ్చింది అంటూ బిగ్ బ్యాంగ్ థియరీ అని చెప్తారు. ఇలాగా ఇదంతా విచ్ఛిన్నమై ఏకోహం బహుశ్యాం, ఒక్కనేనే ఎన్నో అవుతాననే సంకల్పంతో అనేకం అవక ముందు ఉన్నటువంటి ఏ ఏకాండం ఉన్నదో ఆ ఏకాండము హిరణ్మయాండము అని. ఈ హిరణ్మయాండం సర్వశక్తిమంతమై సర్వతేజోమయమై ఉన్నటువంటిది. దీని నుంచి సమస్తం ఆవిర్భవించింది కనుక దీని శక్తిని దీని తేజస్సుని పుచ్చుకునే సమస్త గ్రహ నక్షత్రములన్నీ వ్యాపించి ఉన్నాయి. ఇవన్నీ కలిపితే ఒక మహాహిరణ్మయాండమే. ఈ సమస్త బ్రహ్మాండమంతా కలిపి ఏదైతే ఉందో అది హిరణ్మయాండము అని చెప్పబడుతుంది. ఈ హిరణ్మయాండము లోపల ఉన్నటువంటి వాడు అని. గర్భము అంటే లోపలి భాగం అని అర్థం. ఈ హిరణ్య గర్భుడు అంటే హిరణ్మయాండంతర్వర్తి అయినటువంటి వాడు అని. అంటే వీటంతటికీ కూడా లోపల వ్యాపించి ఉన్నటువంటి వాడు ఆయన. ఆయనే లేకపోతే దీనికి ఉనికి లేదు, మనికి లేదు, చైతన్యం లేదు, ప్రాణం లేదు. ఇలా హిరణ్మయాండంతర్వర్తి అయినటువంటి వాడు, హిరణ్య మండలం మధ్యవర్తి అయినటువంటి వాడు అని. హిరణ్య మండలం అంటే సూర్యమండలం అని కూడా అర్థం ఉంది. సూర్యమండలానికి హిరణ్య మండలం అని పేరు. ఈ మహాబ్రహ్మాండంలో ఉన్నటువంటి తేజమంతా కూడా ఒక అణువు లోపల న్యూక్లియస్ వలె ఈ గ్రహ నక్షత్ర మండలములకు మధ్యలో సమస్తమునకు కేంద్రముగా నాభిగా ప్రకాశిస్తూ ఉన్నాడు సూర్యభగవానుడు. ఆయన కూడా హిరణ్య కాంతులతో బంగారు కాంతులతో ప్రకాశిస్తున్నాడు గనక ఆయన హిరణ్య మండలము అన్న. జేయస్ సదా సవితృమండల మధ్యవర్తి అని. ఆ విధంగా సవితృమండలం ఏదైతే ఉందో అది హిరణ్మయ మండలం. దానికి గర్భంలో ఉన్నటువంటి వాడు అంటే హిరణ్మయ మండల మధ్యవర్తి అయినటువంటి వాడు అని. హిరణ్యాండంతర్వర్తిత్వాత్ హిరణ్య గర్భ అన్నారు. ఈ సూర్యమండల మధ్యవర్తి అయిన నారాయణుడు అని. అందుకే సూర్యునికి కూడా హిరణ్య గర్భుడు అని పేరు. మొత్తం ద్వాదశాదిత్య నామాలలో హిరణ్య గర్భనామం ఒకటి. హిరణ్యము అంటే స్వర్ణమయమైన తేజము. బంగారానికి కూడా అనేక పేర్లున్నాయి. అనేక పేర్లున్నాయంటే అనేక అవస్థల్లో ఉండేటువంటి స్థితి బట్టి ఒక్కొక్క పేరు చెప్పబడింది. హిరణ్య శబ్దం ఎప్పుడు అంటే మరుగుతున్న బంగారం యొక్క కాంతి ఏదైతే ఉందో అది హిరణ్యంతో పోల్చారు. అక్కడ శబ్దం అది. అలా ఉన్న కాంతి హిరణ్య కాంతి. ఆ హిరణ్య కాంతితో ఉంటుంది సూర్యమండలం అని. హితము రమ్యము కలిపి హిరమ్యము అన్నారు. హితమైనది రమ్యమైనది ఈ రెండిటితో కూడినది హిరమ్యము అని. హితమైనది రమ్యమైనది హిరమ్యమైతే పరోక్ష ప్రియ దేవాహ అనేటువంటి వైదిక సూత్రం ప్రకారము హిరమ్య శబ్దం హిరణ్య శబ్దం అయింది. అంటే హితమై రమ్యమైనటువంటి ఏ విశ్వమండలం ఉందో ఆ విశ్వమండలాంతర్వర్తి అయినటువంటి వాడు కనుక హిరణ్య గర్భ అన్నారు. వేదంలోని హిరణ్య గర్భ సమవర్తతాగ్రే భూతశ్చ జాత పతిరేక ఆసీత్ అని చెప్పబడింది. హిరణ్య గర్భ సమవర్తత అగ్రే, అగ్రమునందు అన్నిటికీ మొదలు యందు ఉన్నటువంటి వాడెవడు అంటే పరబ్రహ్మ హిరణ్య గర్భుడు అని. హిరణ్య గర్భుడు అంటే అగ్ని అని కూడా. అగ్రే నియతి ఇది అగ్ని అని. ఈ అగ్నిస్వరూపుడే దీపించేటటువంటి వాడు అని. ఈ విధంగా సూర్యుని పరంగా బ్రహ్మపరంగా చెప్పబడుతూ తేజోమయమూర్తి అయినటువంటి ఆ నారాయణుడే హిరణ్య గర్భుడు అనిపించుకుంటున్నాడు. ఆ హిరణ్య గర్భుడే భూగర్భ. భూగర్భుడు కూడా అంటే సమస్త బ్రహ్మాండమనందు నిండి ఉన్నటువంటి వాడే భూమి యందు కూడా నిండి ఉన్నటువంటి వాడు. అంటే సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి ఏ శక్తి ఉందో విష్ణుశక్తి అదే భూమి యందు కూడా ప్రవేశించి ఉంది. భూమి యందు విష్ణుశక్తి లేకపోతే ఇది ఇటువంటి శక్తితో ఆకర్షణాది శక్తులతో దీపించలేదు. ఆ సౌరశక్తే సర్వగ్రహముల యందు లోపల ప్రవేశించి ఉన్నది. అదేవిధంగా భూమి యందు కూడా ప్రవేశించి చొచ్చుకుపోయి నిండిపోయి ఉన్నటువంటిది ఆ విరాట్ పురుషుని యొక్క చైతన్యమే. భూగర్భ భూమి గర్భమునందు కలిగినటువంటి వాడని. ఈ భూశబ్దానికి మరొక అర్థం ఏంటంటే లోకములు అని అర్థం. భూరిత్యసౌ లోకః అని కలిగి ఉన్నవి అని అర్థం. ఒక భూలోకమే కాక సమస్తములైన లోకములు కూడా భూశబ్దం ద్వారా వాచ్యములే. ఈ లోకములంతటా ఉన్నటువంటి వాడు కనుక భూగర్భ అని. ఇక్కడ లోపలి భాగంలో ఉన్నవాడు అని. ఇప్పుడు అణువులు ఉంటుంది. ఒక్కొక్క అణువు ఒక్కొక్క మండలమే. ఒక్కొక్క అణువు ఒక హిరణ్య మండలమే. ఆ అణుమండలంలో వ్యాపించి ఉన్నటువంటి చైతన్యం కూడా నారాయణుని చైతన్యమే. అణువు మొదలు బ్రహ్మాండము వరకు ఆయనే ఉన్నాడు. హిరణ్య గర్భ అంటే బ్రహ్మాండ మండలమే కాక అణుమండలమునందు కూడా వ్యాపించి ఉన్నటువంటి వాడు. ఈ అణువులతో తయారైనటువంటి లోకం ఏదైతే ఉందో ఈ లోకమంతటా కూడా వ్యాపించినటువంటి వాడు అని హిరణ్య గర్భ భూగర్భ శబ్దమునకు అర్థము. అంటే ప్రాణస్వరూపుడైనటువంటి వాడు ఏ విధంగా నిండి ఉన్నాడో తర్వాతి క్రమంలో చెప్తూ ఉన్నారు. ఇలా నిండి ఉన్నటువంటి స్వామే మాధవ అన్నారు. ఈ మాధవ అనే నామం ఒకటి దివ్యమైన విష్ణునామం. ఎంత కమ్మనైనటువంటి పేరు. భక్తులందరూ మాధవ అని నోరారా కీర్తించారు. గోవింద దామోదర మాధవ అని. జయదేవుడు యాహి మాధవ యాహి కేశవ అంటాడు.
ఈ మాధవ శబ్దం మధుర భక్తిలో ఎక్కువగా వాడబడింది. రాధా మాధవులు అంటాం. ఈ మాధవ శబ్దం విష్ణువుకి కృష్ణునికి వాడేటువంటి శబ్దం. ఈ మాధవ శబ్దం కూడా అనేకములైన అర్థాలతో కూడి ఉన్నటువంటిది. మా అంటే అమ్మ అని అర్థం. లక్ష్మీదేవి ఆవిడ. మా అంటే శ్రీహి అని అర్థం. లక్ష్మీదేవి యొక్క పేరు అది. మాయా శ్రియ ధవ పతి ఇది మాధవ. మాయా అంటే మా అంటే అమ్మ అని. ఇందిరా లోక మాతామా రమా మంగళదేవత అని అమర కోసం. ఇందిరా లోకమాత, మా రమా మంగళదేవత, లక్ష్మీదేవి పేర్లు ఇవన్నీ కూడా. మా అంటే లక్ష్మీదేవి అని. ఈ లక్ష్మీదేవికి భర్త అయినటువంటి వాడు గనక అంటే లక్ష్మీపతి అని అర్థం మాధవ శబ్దానికి. అయితే అమ్మకు అన్ని పేర్లు ఉన్న మా అనే పేరుంది, అది చాలా గొప్పది. అంటే తల్లి అని. సమస్త జగత్తుకి తల్లి. త్వయేతద్విష్ణునా చాంబా జగద్వ్యాప్తం చరాచరం అని లక్ష్మీ స్థితిలో ఇంద్రుడు చెప్తాడు. ఓ అమ్మా, నువ్వు నీ పతి అయినటువంటి విష్ణువే ఈ చరాచర జగత్తంతా నిండి ఉన్నారమ్మా అని. అంటే ఐశ్వర్యముల జగత్తంతా నిండి ఉన్నాయి. ఐశ్వర్యములకు శాసకుడైన ఈశ్వరుడు నిండి ఉన్నాడు. ఈశ్వరుడు ఐశ్వర్యము వేరుగా లేవు కదా. ఐశ్వర్యము లక్ష్మీదేవి శబ్దంతో చెప్పబడితే ఈశ్వరుడు విష్ణు శబ్దం చేత చెప్పబడుతున్నాడు. ఈ విధంగా మాధవుడు అంటే లక్ష్మీ సమేతుడు అని. అమ్మ మా అనేది. అమ్మ త్వం లోకమాత అన్నారు అమ్మవారిని. లోకములన్నిటికీ తల్లి అయినటువంటి జగజ్జనని మహాలక్ష్మి. ఈయన తండ్రి, అందుకు మాధవుడు అని. ఇంతేగాక మాయాశక్తిని నియమించువాడు అని అర్థం కూడా వస్తుంది మాధవ శబ్దానికి. ఈ జగత్తంతా తన మాయతో నడుపుతూ ఉన్నాడు. దైవీ హేషా గుణమయి మమ మాయా దురత్యయ అని చెప్పాడు. దురత్యయమైనటువంటి ఆ విష్ణు మాయ ఏదైతే ఉందో అది మా శబ్దంతో తెలియజేయబడుతోంది. దానిని నియమించువాడు గనక మాధవుడు అని. మాయాశక్తితో జగత్తుని నియమించువాడు, నడుపువాడు గనక మాధవుడు అన్నారు. ఇంకొక అర్థం ఏమిటంటే మధు విద్యావబోధ్యత్వాత్ మాధవ అన్నారు. మధు విద్య అని ఉపనిషత్తులో చెప్పబడింది. అది ఉపనిషత్ ప్రతిపాద్యమైన బ్రహ్మ విద్య మధు విద్య. ఈ మధు విద్య ద్వారా పొందబడేవాడు గనక మాధవ అన్నారు. ఈ విధంగా రెండవ అర్థము మాధవ శబ్దానికి. ఇంకొక అర్థం ఏమిటంటే మౌనా ధ్యానాచ్చ యోగాచ్చ విద్ధి భారత మాధవం అని వ్యాస మహర్షి మహాభారతంలో చెప్పారు. మాధవ అంటే అర్థం ఏమిటంటే మౌనము ద్వారా, ధ్యానము ద్వారా, యోగము ద్వారా పొందబడేవాడు అని. భగవంతుని దేని ద్వారా పొందుతాం? మౌనం ద్వారా పొందాలి, ధ్యానం ద్వారా పొందాలి, యోగం ద్వారా పొందాలి. మౌనంతో భగవంతుడు లభ్యుడవుతాడు. అంటే మౌనం అంటే మూగతనం కాదు. మౌనం అంటే నిగ్రహం. వాక్కుని, మనస్సులో చెలరేగుతున్న ఆలోచనల్ని నిగ్రహించితే పరమేశ్వరుడు దొరుకుతాడు. తర్వాత ధ్యానము, తర్వాత యోగము. ఈ మూడింటి ద్వారా పొందబడేవాడు గనక మాధవుడు. మౌనా ధ్యానాచ్చ యోగాచ్చ విద్ధి భారత మాధవం. ఈ విధంగా మాధవ శబ్దానికి మరొక అర్థం చెప్పి ఇంకొక అర్థం ఏమిటంటే మధు స్వభావం కలిగినటువంటి వాడు మాధవ. మధువు యొక్క భావమే. మధు అంటే మధురత్వం. ఈ మధురత్వం ఉందే అది కావాలందరికీ. తీయదనము, అమృతత్వం ఏదైతే ఉందో అది మధు. ఈ అమృత స్వరూపుడు గనక మాధవుడయ్యాడు ఆయన. ఈ సర్వ జగత్తు నిండా ఆయన యొక్క అమృత స్వరూపమే నిండి ఉంది. అందుకే మధువాతారుతాయతే మధు క్షరంతి సింధవ అని వేదం చెప్పింది. గాలి మధువుగా ఉన్నది, నీరు మధువుగా ఉన్నది, ఈ సమస్తములైన కాంతులు మధువుగా ఉన్నాయి. సూర్య చంద్రాదులు వీళ్ళందరూ మధుస్వరూపులుట, అమృతస్వరూపులు. తీయని వారు. ఎక్కడ ఆనందం ఉంటుందో ఆ ఆనందమే తీయదనం, ఆ ఆనందమే అమృతం. ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, గ్రహములు, ఈ జలములు, వాయువులు ఇవన్నీ మధుర స్వభావం కలిగినటువంటివి. ఆ మాధుర్య గుణం చేతనే మనల్ని రక్షిస్తూ ఉన్నాయి, కాపాడుతున్నాయి. అవి అమృత స్వరూపములు. ఇలాగే ఈ మధురములన్నిటికన్నా మధురమైనటువంటి వాడు ఆయన. మధురతరమైనటువంటి గుణములు, శీలము, తత్వము కలిగినటువంటి వాడు గనక మాధవుడు అన్నారు. మధురాదపి మధురతర మధురానాథస్య మాధవస్య కథ అన్నారు. మధురాదపి మధురతర, మధురములన్నిటికన్నా మధురమైనటువంటిది. ఈ లోకంలో ఇది మధురం, ఇది మధురం అని మనం అనుకుంటాం, కానీ నిజమైన మధురం మాధవుడే. అందుకే త్యాగరాజస్వామి అంటారు, దధి నవనీత క్షీరములు రుచో దాశరథి రామభజన సుధారసము రుచో నిజముగ పలుకు మనసా అని. నిజమైన రుచి, నిజమైన మాధుర్యం ఆయన దగ్గర ఉన్నది. అందుకే మాధవ అనే మాటలోనే మాధుర్యం దాగి ఉంది. భక్తులందరూ మాధవ అని తనివి తీర గోవింద దామోదర మాధవేతి అంటారు. ఆ విధంగా మాధవ శబ్దంలో సమస్త మాధుర్యములు ఆయనలో ఉన్నాయి. మాధుర్యం ఎక్కడుంటుంది? కారుణ్యము, సౌజన్యము, వాత్సల్యము ఇత్యాది గుణములు, మధురములైన గుణముల యొక్క సమూహం కలిగినటువంటి వాడు మాధవుడు.
ఎంత చక్కటి గుణాలు అంటే వశీవదాన్యో గుణవాన్ రుజుశుచి మృదుర్దయాళు మధుర స్థిర సమ కృతీ కృతజ్ఞ త్వమసి స్వభావత సమస్త కళ్యాణ గుణామృతోదధి. సమస్త కళ్యాణ గుణ అమృతోదధి ఆయన సమస్తములైన కళ్యాణ గుణముల యొక్క అమృత సముద్రుట. ఈ కళ్యాణ గుణములు ఎన్ని అంటే అందరినీ తనకి వశం చేసుకునేటువంటి వాడు, గుణవంతుడు, రుజుస్వభావి, శుచి అయినటువంటి వాడు, మృదువైనటువంటి వాడు, దయాళువైనటువంటి వాడు, స్థిరుడు, సమబుద్ధి కలిగినటువంటి వాడు, కృతజ్ఞుడు. ఇలాంటి ఏ దివ్యగుణములున్నాయో ఈ దివ్యగుణములన్నీ రాసిపోసిన స్వామి. ఆయన నుంచి వచ్చినవే ఈ దైవీ గుణములన్నీ కూడా. ఈ దైవీ గుణములన్నీ మధురములు, ఎందుకంటే ఇవి మనల్ని ఆనందింపజేస్తున్నాయి, తీయదనాన్ని కలిగిస్తున్నాయి. ఇటువంటి మధుర స్వభావుడు గనక మాధవ అయినటువంటి వాడు మధుసూదనుడు కూడా. ఈ మాధవుడు మధుసూదనుడు అని అంటే మాధవుడు అంటే మధుర స్వభావం కలిగినటువంటి ఆ స్వామి, లక్ష్మీపతి అయినటువంటి వాడు, మౌన ధ్యాన యోగముల ద్వారా గమ్యుడైనటువంటి ఆ స్వామే మధుసూదనుడు. మధు అంటే తీపిదనము అనే అర్థము. ఈ తీపిదనాన్ని పోగొట్టేటువంటి వాడని అర్థం. ఈ తీపిదనం ఏమిటి? విషయముల పట్ల ఏ వ్యామోహం ఉంటుందో ఆ వ్యామోహమే మధువు అనేటువంటిది. ఇది చాలా బంధనకారి అయినటువంటిది. ఈ అజ్ఞాన రూపంగా మనల్ని లాగేసేటటువంటి ఏ వ్యామోహం ఉందో ఆ వ్యామోహాన్ని సూదనః నశింపజేయేవాడు అని. అంటే మాయారూపమైనటువంటి మధువును నాశనం చేసేటువంటి వాడు కనుక మధుసూదనుడు అన్నారు. ఇది ఒక అర్థం మధుసూదన శబ్దానికి. మాధవో మధుసూదనః, పరమానంద మాధవం, పరమమైన ఆనంద స్వరూపుడైనటువంటి మాధవుడు, లక్ష్మీపతి అయినటువంటి వాడు, మౌన ధ్యాన యోగములకు గమ్యుడైనటువంటి వాడు, మధుర స్వభావుడైనటువంటి వాడు అని చెప్పి మధుసూదనః, మధువును నశింపజేయేవాడు అని. ఏ వ్యామోహము మాయా ఉన్నదో ఆ మాయను నశింపజేసేటువంటి వాడు కనుక మధుసూదనుడు అని. భగవన్నామాలకున్న వైశిష్ట్యం ఏమిటి అంటే ఆ నామంలో తత్వపరమైనటువంటి ఒక అర్థం ద్యోతకమవుతూ ఆయన చేసిన ఒక లీల, ఒక కథ ఇవి కూడా ద్యోతకమవుతాయి. ఇవన్నీ కలిపి ఆయన గౌణములేని నామములు అవుతున్నాయి. మధుసూదన అంటే మధు అనేటువంటి రాక్షసుని సంహరించినటువంటి వాడు. మధునామానమసురం సూదితవానితి మధుసూదన. సూదన అంటే సంహరించినవాడు. మధు అనేటువంటి రాక్షసుని ఆయన సంహరించాట. ఎవడి రాక్షసుడు అంటే కర్ణమిశ్రోద్భవం చాపి మధునామ మహాసురం బ్రహ్మణోపచితం కుర్వన్ జఘాన పురుషోత్తమ తస్య తాత వధాదేవ దేవదానవ మానవా మధుసూదన ఇత్యాహు ఋషయశ్చ జనార్దనం. మధుసూదన శబ్దానికి అర్థం చెప్తూ మహాభారతం ఇచ్చే నిర్వచనం ఇది. ఒకప్పుడు సృష్ట్యాది యందు భుజగశయనుడై యోగనిద్రాముద్రితుడై ఉన్నాడు నారాయణుడు. అప్పుడు ఆయన నాభీ కమలం నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. అంటే అప్పుడు ఉన్నది ఏకార్ణవమైన ఒక మహాజలము, భుజగము. ఆ భుజగంపై నారాయణుడు, ఆ నారాయణుని యొక్క నాభి కమలము, కమలం నందు బ్రహ్మ. ఇవి తప్ప మరేవీ లేవు. ఆ బ్రహ్మ ఆవిర్భవించి ఎక్కడున్నాడు ఆయనకే తెలియలేదు. ఆయనకి విష్ణు నాభికి మధ్య దూరం ఎంతో. అందువల్ల ఆ కమలంలో కూర్చుని ఆయన చూస్తూ ఉన్నాడు. అప్పుడు విష్ణువు యొక్క కర్ణమలం నుంచి ఒక రాక్షసుడు ఉద్భవించేట. మలిన భావమే రాక్షత్వం. ఆ మలిన భావం నుంచి ఉద్భవించినటువంటి వాడే మధు అనేటువంటి రాక్షసుడు. ఇలా మధు కైటభులని ఇద్దరు రాక్షసుల వారు వచ్చి ముందు అలా వెతుకుతూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి ఆయన్ని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు. అప్పుడు బ్రహ్మదేవుడు నారాయణుని శరణి వేడితే ఆ నారాయణుడు ఆ యోగనిద్రని వదలి ఆ మధుకైటభులైనటువంటి రాక్షసుల్ని సంహరించాడు. ఈ విధంగా మధు అనేటువంటి రాక్షసుల్ని సంహరించిన కారణంగా మధుసూదనుడు అని పేరు ఆయనకి. మాధవో మధుసూదన అయ్యాడు. ఇలాంటి మధుసూదనుడు ఈశ్వర అని తర్వాత నామం. ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావి విక్రమక్రమ అనుత్తమో దురాధర్ష కృతజ్ఞ కృతిరాత్మవాన్. ఈశ్వర అని మళ్ళీ మొదలైంది. అంటే ఇక్కడ ఈ శ్లోకం ఈశ్వర శబ్దంతో మొదలవ్వడం కారణం ఏమిటంటే ఇందాక ఈశాన ప్రాణధ ప్రాణ అంటే ప్రాణేశ్వరుడు అనేటువంటి భావంతో ఈశాన చెప్పారు. ఇక్కడ ఈశ్వరుడు అంటే జగదీశ్వరుడు అయినటువంటి భావనతో జగదీశ్వరుడు గనక జగత్తు కోసం ఆయన ఏం చేస్తాడో ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఈశ్వర అంటే సర్వశక్తిమంతుడు అని అర్థము, సర్వైశ్వర్య సంపన్నుడు అని అర్థము. అటువంటి ఈశ్వరుడు విక్రమీ, విక్రమము కలిగినటువంటి వాడు. విక్రమము అంటే శూరత్వము, శూరత్వం కలిగినటువంటి వాడు. సమస్తమును ఆక్రమించే స్వభావమే విక్రమత్వం. సూర్యుడు ఏం చేస్తున్నాడు? అవతలి వాడిని తాను ఆక్రమించి తాను నిలిచిపోతున్నాడు.
అలాగ సర్వత్రా నిండిపోయినవాడు విక్రముడు. సూర్యుడు అయినటువంటి వాడు, విష్ణువుని మించిన సూర్యుడు లేడు, అందుకే శౌరి అని కూడా ఆయన పేరు. ఇలాంటి సూరి ధన్వి, ఈశ్వరో విక్రమి ధన్వి. ధన్వి అంటే ధనుస్సు ధరించినటువంటి వాడు అని. నారాయణుడిగా ఆయన శార్ంగధనువు ధరించాడు. సమస్త రాక్షసుల్ని సంహరించడానికి ఆయన ధనుస్సు ధరించి ఉన్నాడు, శార్ంగధనువు అది. ఇక్కడ ఈ శ్లోకం అంతా కూడా రామచంద్రమూర్తి కనబడతాడు మనకి. విష్ణువే రాముడు, రాముడే విష్ణువు. రాముడు విష్ణువు యొక్క అవతారం కదా, అందువల్ల ఈ నామాలలో అనేక చోట్ల భగవంతుని యొక్క అవతార వైభవం కూడా కనబడుతుంది. ఇక్కడ ప్రధానంగా రామ వైభవం కనబడుతుంది. విష్ణు సహస్రం అంతా కూడా ఏ దైవాన్ని మనం ఉద్దేశించి చదవచ్చని, అందులో విష్ణువు యొక్క అవతారాలని ఉద్దేశించి చెప్పవలసినటువంటి స్తోత్రం ఇది. రాముని కోసం చదివితే ఇది రామ సహస్రం, కృష్ణుని కోసం చదివితే ఇది కృష్ణ సహస్రం. ప్రతి నామము కూడా గౌణ నామము, అంటే పరమేశ్వరుని యొక్క గుణాన్ని తెలియజేస్తుంది. ఒక్కొక్క నామంతో ఒక్కొక్క గుణం గనక ఇక్కడ రామరూపంలో ఆయన చూపించిన గుణాలు చూపిస్తున్నారు. విష్ణు సహస్రం అంతా రామునిది అని కూడా చెప్పడానికి మరొక ఆధారం ఏమిటంటే, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరానని అన్నారు. 1000 నామాలతో సమానమైనది రామనామం ఎందుకన్నారంటే 1000 నామాలలో ఉన్నటువంటి వాడు రాముడే అని. ప్రతి నామానికి కూడా మనం రామపరంగా కూడా అర్థం చెప్పుకోవచ్చు. ఈ శ్లోకంలో పూర్తిగా రామలక్షణం కనబడుతుంది. ఏ అవతారం ఎత్తినా ఆయన ఈ లక్షణాలు చూపించడం అందులో సందేహం లేదు. కానీ ధన్వి మొదలైనటువంటి నామాల్లో రాముడు కనబడతాడు మనకి. ఆదిశంకరులు కూడా భాష్యం రాస్తూ ఇక్కడ రామశబ్దపరంగానే చెప్పారు. మరో విశిష్టత ఏమిటి అంటే, వాల్మీకి రామాయణంలో అనేకములైన శబ్దములు రాముని పరంగా వాడినవన్నీ విష్ణు శబ్దములే. ఇక్కడ ఈ శ్లోకంలో ఉన్నటువంటి శబ్దములు అనేక మార్లు వాల్మీకి రామాయణంలో ఉంటాయి. అంటే ఋషిభి పరిగీతాని అనేటువంటి శబ్దములు ఇవి. ఋషిభి అంటే వేదమంత్రముల ద్వారా చెప్పబడ్డ విష్ణునామములు అని. ఈ శబ్దములన్నీ కూడా వేదమంత్రముల్లో ఉన్నవి. వేదము రామాయణం కన్నా ముందు ఉన్నది. అంటే ఆ వేద శబ్దములు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ రామునికి చెప్పాడు వాల్మీకి. ఎందువల్ల వేదవేద్యుడైన విష్ణువే రాముడు గనుక ఈ శబ్దములన్నీ రామునికి అన్వయించుతూ వాల్మీకి రచించారు. అందుకే వాల్మీకి రామాయణం వేద సమం అయ్యింది. ఈశ్వరో విక్రమీ ధన్వి. ఈశ్వరుడు విక్రమమైన అవతారం ధరించాడు, శూరమైనటువంటి రూపాన్ని ధరించి వచ్చాడు. క్షత్రియ రూపంతో అవతరించాడు, సూర్యుడై అవతరించాడు. ఆ అవతరించడం ఎలా అవతరించాడు? ధన్వి, ధనుర్ధారి అయిన రూపంతో అవతరించాడు. రాముణ్ణి మనం ఎప్పుడు ఊహించుకున్నా ధనుస్సు ధరించే ఊహించుకుంటాం. కోదండ రాముడు ఆయన, కోదండాన్ని ధరించి ఉంటాడు. సమస్త రాక్షసుల్ని సంహరించినటువంటి కోదండం అది. కోదండము అంటే అర్థము క్రీడాదండము అని అర్థం, ఆటలాడుకునేటువంటి దండమని. అంటే ప్రతివారికి ఆ ధనుస్సు కోదండం కాదు. ఎవరు తమ ధనుస్సును ఒక ఆట వస్తువు వలె అవలీలగా నడపగలరో వారికి ఆ ధనుస్సు కోదండం. రాముడు మహాధనుర్ధారి కాబట్టి ఆయన ధనుస్సుకే కోదండం అనే పేరు సార్థకం. ఇతరుల ధనుస్సుకి కోదండం పేరు రాదు. రాముడు అంత జగదేక ధానుష్కుడు, అందువల్ల ధన్వి, ధనుస్సును ధరించినటువంటి వాడు అని. ఇక్కడ గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు, రామ శస్త్రభృతామహం. శస్త్రము ధరించినటువంటి వారిలో రాముణ్ణి నేను అన్నాడు. అంటే ఆయుధాన్ని ప్రయోగించడంలో రామునికి మించిన సమర్థులు లేరు. ధనుస్సును ఎలా నడపాలో ఆయనకు తెలుసు. అంతేకాక ప్రణవో ధనుహు అని చెప్పారు, ఓంకారమే ధనుస్సు అని. ఈ ఓంకార రూపమైనటువంటి ధనుస్సును ధరించిన పరమాత్మ, అందువల్ల ప్రణవధనుర్ధారి అని కూడా ధన్వి శబ్దానికి అర్థం. ధన్వి అంటే మరొక అర్థం ఏమిటంటే ధన్వమునందు ఉన్నటువంటి వాడు అని. సమస్తములైన నాడుల యందు ప్రాణస్వరూపంగా దీపిస్తున్నాడని కూడా ధన్వి శబ్దానికి మరొక అర్థం ఉన్నది. ఇక శార్ంగధనువు ధరించినటువంటి విష్ణువు ధన్వి అవుతున్నాడు. ఈ విక్రమీ ధన్వి అయినటువంటి వాడు మేధావి. రాముడు మహామేధావి, గొప్ప మేధాశక్తి కలిగినటువంటి వాడు. మేధాశక్తి అంటే సర్వజ్ఞుడు అని అర్థము. విష్ణువు సర్వజ్ఞుడు, మేధావి. ఆయన్ని మించిన మేధావి మరొకడు లేడు. అందుకే మేధా అస్యాస్తితి మేధావి సర్వజ్ఞ పరమాత్మ శ్రీ మహావిష్ణువు అని చెప్పారు. మహావిష్ణువు మేధావిట. సృష్టిలో మనమందరం కూడా మేధావులు అనిపించుకుంటూ ఉంటాం. ఒక్కొక్కటి ఏదో కనిపెడతాం, నాకు మించిన వాడు లేడు అనుకుంటాడు. అయితే తాడిని తన్నేవాడు ఒకడు ఉంటే తలదన్నేవాడు మరొకడు వస్తూ ఉంటాడు. ఈ మేధాశక్తికి అంతనేది లేదు. ఈ మానవుల మేధలే ఇంతింత అంటే ఈ మేధాశక్తికి మేధాశక్తి అయినటువంటి వాడు ఆయన. మృత్యువుని జయించాలని, ప్రకృతిని జయించాలని మనం మేధాశక్తి ఉపయోగిస్తూ ఉంటాం. కానీ దీన్ని మించిన మేధాశక్తి పరమేశ్వరుడిది. అందుకే హిరణ్యకశిపుడు చాలా తెలివిగా ఆలోచించాను అనుకున్నాడు. నన్ను ఇంకెవడూ ఏమీ చేయలేడు అనుకున్నాడు. తాను పెద్ద మేధావిని అనుకున్నాడు. అందువల్ల ఇంటా బయట
ఎవరు నన్ను చంపకూడదు, నీటిలోని స్థలమునందు నన్ను ఎవరూ చంపకూడదు, ఇలా అన్నీ కోరుకుని ఇవి లేని చోటు లేదు గనక నన్ను ఎవడూ చంపలేడు అనుకున్నాడు. అంత మేధావి హిరణ్యకశిపుడు. కానీ అంత మేధావి ఈ మహామేధావి ముందు ఓడిపోయాడు. ఆ మహామేధావి విష్ణువు. ఆయన ముందు ఏ మేధాశక్తి పనిచేయదు. అలాగే రావణాసుడు కూడా చాలా తెలివైన వాడిని అనుకున్నాడు. దేవతలు ఎవరి చేత కూడా తాను చంపబడకూడదని వరం తీసుకున్నాడు. అంతేకాదు నరులు వానరులు అతన్ని ఎలాగో చంపలేరు, అలాంటి శక్తిమంతుడు ఆయన. ఇంకొకటి, ఈ మేధాశక్తితో ఉన్నటువంటి వాడు ఆ రావణాసురుడు సమస్త ప్రకృతిని నియమించాడు. ఆయన చెప్పినట్టు గాలి నడుస్తుంది, సూర్యచంద్రులు కూడా ఆయన కనుసైగల ప్రకారం వెళతారు. ఇలా సమస్తమైన ప్రకృతిని, పంచభూతాలని కూడా తన తపశ్శక్తి చేత, మేధాశక్తి చేత నియంత్రించగలిగాడు రావణాసురుడు. ఇప్పుడు కూడా ఆధునిక నాగరికత అంతా కూడా ఈ రాక్షత్వానికి విరుద్ధంగా ఏమీ లేదు. ప్రకృతిని జయించి తనకు బానిసగా చేసుకోవాలనేటువంటి ఏ రాక్షస బుద్ధి ఉందో ఆ రాక్షస మేధస్సుకి ఎప్పుడైనా నాశనం తప్పదు. ఈ మేధస్సు ఇలా పనిచేస్తూ తానే మేధావినని భగవంతుడిని కూడా విస్మరించి వెళ్ళిపోతూ ఉంటుంది ఈ రాక్షస మేధస్సు. ఈ రాక్షస మేధస్సు వల్ల భగవంతుడిని కూడా విస్మరిస్తాడు. అయితే ఈ రాక్షస మేధస్సును కూడా అణచే మహామేధస్సు ఆయన. అందుకు మేధావి అన్నారు. నిజమైన మేధావి ఆయన. ఎవడు ఏమి చేస్తాడో ఆయనకి తెలుసు, ఎవడిని ఎలా దెబ్బతీయాలో అలా తెలుసు. అందువల్లే హిరణ్యకశిపుడు తెలివితేటలు చెల్లలేదు, రావణాసుడు తెలివితేటలు చెల్లలేదు. రాక్షసుల మేధస్సులు పనిచేసేది నారాయణుని మేధస్సే. ఈ విధంగా సమస్తమునకు మేధస్సునిచ్చేటువంటి వాడు, అన్ని మేధల కన్నా ఉన్నతమైనటువంటి వాడు గనక మేధావి అని. ఇక అవతరించినప్పుడు రామచంద్రమూర్తిగా ఆయన మేధావి, గొప్ప బుద్ధిమంతుడు, ధారణాశక్తి కలిగినటువంటి వాడు. అవతారం అంత చక్కటి అవతారం ఎత్తాడు ఆయన. కేవలం ధనుస్సు, సౌరత్వము ఇవన్నీ కూడా దైహికమైన పరాక్రమాన్ని తెలియజేస్తే, బుద్ధి పరాక్రమాన్ని తెలియజేస్తుంది మేధావి శబ్దం. అంటే అంత స్పష్టంగా పరిపూర్ణమైన అవతారం రామావతారం. శరీర లక్షణంలో మేధావి అనే దానికి ముందు చెప్పినటువంటి ఈశ్వరో విక్రమీ ధన్వి, ఈ విక్రమీ ధన్వి అనేటువంటిది శారీరకమైన పరాక్రమాన్ని తెలియజేస్తే, మేధావి అనేటువంటిది బుద్ధి పరాక్రమాన్ని తెలియజేస్తుంది. ఈ విధమైనటువంటి రెండు పరాక్రమాల ద్వారా ఆయన ఏమి చేస్తున్నాడంటే విక్రమ అని తర్వాత నామము. విక్రమించాడు ఆయన. విక్రమించాడంటే సమస్తమును జయించాడు అని. ఈ రాముడు జయించడం రెండు విధాలుగా జయించాడు. ఒకటి, తన యొక్క గొప్ప గుణములు, ఔదార్యములు వీటి చేత సజ్జనుల మనస్సుల్ని జయించేశాడు, వాళ్ళని లొంగ తీసుకున్నాడు. ఇక తన పరాక్రమం చేత అధర్మాన్ని శిక్షించడం చేత దుష్టుల్ని జయించేశాడు. ఈ విధంగా సౌశీల్యాది గుణాలతో భక్తుల్ని ఆకట్టుకుంటాడు, తన యొక్క పరాక్రమాది గుణాలతో దుర్జనుల్ని సంహరిస్తాడు. ఈ విధంగా విక్రమ అన్నారు, విక్రమించినటువంటి వాడు అని. ఈ విక్రమ శబ్దానికి విష్ణుపరంగా అర్థం ఏమిటంటే వి అంటే పక్షి అని అర్థం, క్రమ అంటే వెళ్ళువాడు అని. పక్షి వాహనంపై వెళ్ళేటువంటి వాడు అంటే గరుడ వాహనుడు అని కూడా విక్రమ శబ్దానికి అర్థం ఉన్నది. ఈ విక్రమ శబ్దం విష్ణువుకి సరిపోతుంది. విక్రమణత్వం చేతే విష్ణువు అనిపించుకున్నాడు. క్రమము అంటే వ్యాపించుట అని. విక్రమ అంటే విశేషంగా వ్యాపించినటువంటి వాడు అని. ఈ సమస్తమునందు వ్యాపించి ఉన్నటువంటి వాడు ఆయనే. ఈ విక్రమత్వమే ఆయన అనేక అవతారాల్లో రుజువు చేశాడు. అక్కడ నారసింహాకృతిలో కూడా విక్రమత్వాన్నే చూపించాడని, సమస్తమునందు వ్యాపించి ఉన్నాడని. ఇలాగే విక్రమత్వాన్ని చూపించినటువంటి అవతారమే త్రివిక్రమ అనేటువంటిది. త్రివిక్రమావతారం అంటే వామనావతారం. వామనావతారం ఎత్తినప్పుడు ఆయన విక్రమించాడు. విక్రమించి అంటే నిండిపోయాడు, ముల్లోకాల్లోని నిండిపోయాడు. అయితే కొత్తగా నిండిపోయాడా అంటే ఎప్పుడూ నిండి ఉన్నది ఆయనే అని తెలుసుకోవాలి. వామనుడు కొత్తగా వచ్చి నిండిపోలే, నిండి ఉన్నది ఆయనే. తానే ముల్లోకముల యందు నిండి ఉన్నాను అని చూపించాడు బలిచక్రవర్తికి తప్ప అప్పుడొచ్చి కొత్తగా నిండిపోలేదు ఆయన. అందుకే వేదం చెప్తోంది ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిధతే పదం అని. ఇదం విష్ణుర్విచక్రమే, ఈ విష్ణువే నిండిపోయున్నాడు. విచక్రమే త్రేధా నిదధే పదం. త్రేధా మూడు విధములుగా నిండిపోయున్నాడు, మూడు లోకాల్లోని నిండిపోయాడు. అలాగే మనలోని మూడు లోకాలు ఉన్నాయి కదా, అంటే మూడు శరీరముల్లో నిండిపోయేవాడు ఆయన. స్థూల సూక్ష్మ కారణ శరీరముల్లో నిండి ఉన్నది ఈశ్వర చైతన్యమే. ఈ విధంగా విక్రముడు. అంతేకాక మనం అనుభవిస్తున్న సమస్తము లేని ఈ లోకములంతా ఆయనే నిండి ఉన్నాడు అని. అలా విక్రమించినటువంటి స్వామే క్రమః అన్నారు. క్రమః, విక్రమించినవాడు ఆయన, క్రమము ఆయనే. క్రమము అంటే ఒక పద్ధతి, ఒక దాని తర్వాత ఒకటి, దాని తర్వాత మరొకటి జరుగుతూ ఉంటుంది. ఇలా ఈ క్రమ పద్ధతి ఏదైతే ఉంటుందో ఈ క్రమమంతా ఆయనే అని. క్రమము అన్న వ్యాపించుటే అని అర్థం. క్రాంతే విష్ణుం అని మనువు చెప్పాడు. క్రాంతము చేత విష్ణు అనిపించుకున్నాడు. క్రాంత అంటే ఆక్రమించుట అని అర్థం.
సమస్తమునందు తాను ఆక్రమించున్నాడు గనక. దేనియందు ఆక్రమించున్నా అంటే సమస్త ఆకాశమునందు వ్యాపించి ఉన్నటువంటి వాడు గనక క్రమః అన్నారు ఆయన. అలా విక్రమ క్రమ స్వరూపుడైనటువంటి నారాయణునికి నమస్కారము. నమో నారాయణాయ, నమో భగవతే వాసుదేవాయ, శ్రీ విష్ణవే నమః.